వర్గీకరించేటటువంటి ఈ వెసులుబాటును ప్రభుత్వాల పరిధి నుంచి తీసేసి పార్లమెంట్ పరిధిలో పెట్టారు. ఈ పార్లమెంట్ కూడా ఎలా చేయాలి? ఒక చట్టం ద్వారా చేయాలి. చట్టం ద్వారా ఏం చేయాలి? కేవలం రెండే పనులు చేయాలని గుర్తుపెట్టుకోండి. ఆ రెండే పనులు ఏంటంటే, ఏదైనా కులం కనుక, ఏదైనా తెగ కనుక, ఏదైనా జాతి కనుక మరి ఒక అంటరానితనానికి మళ్ళీ గురి చేయబడితే, ఆ అంటరానితనానికి గురి చేయబడినటువంటి వర్గం ఇంతకు ముందు ఆల్రెడీ లిస్టులో లేకపోతే ఆ దాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత, మరి అనేక రకాలుగా అధ్యయనం చేసిన తర్వాత ఈ లిస్టులో చేర్చవచ్చు. అది చట్టం ద్వారా చేయాలి. అదే షెడ్యూల్డ్ కులాల లిస్టు ప్రిపేర్ చేయడానికి పునాది ఏంటి? ప్రధాన కారణం సామాజిక వెనుకబాటుతనం కాదు, పొరపాటు పడకండి. విద్యాపరమైన వెనుకబాటుతనం కాదు, పొరపాటు పడకండి.